కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 12వ భాగం 33/20. వేదాంతం రాఘవయ్య గారు ఆయనకి జరిగిన సన్మానాలు అవి గురించి చెప్పుకున్నాం. కూచిపూడిలో కూచిపూడి నాట్యకళ ఆ తర్వాత విషయం చెప్తున్నారు. బహువేషధారి భాగవతుల విస్సయ్య. భాగవతుల విస్సయ్య గారు వృషభనామ సంవత్సర పాల్గొన మాసంలో కూచిపూడిలో జన్మించి తండ్రి భాగవతుల రామయ్య విస్సయ్య గారు 7వ సంవత్సరం ప్రాయంలోనే సిద్ధేంద్ర యోగుల భామా కలాపాన్ని రాగ తాళ హావ భావాలతో అభ్యసించి తండ్రి గారి దగ్గర భాగవతుల యజ్ఞనారాయణ దగ్గర భరత శాస్త్రాన్నంతా అభ్యసించి 10 సంవత్సరాల ప్రాయంలో బాలింత వేషం వేసి ప్రఖ్యాతి వహించి బహుమతుల్ని అందుకొని యుక్త వయసు రాగానే ఈ వింత వేషం మరింత వేషం దాదినమ్మ వేషం ప్రహ్లాదలో లీలావతి ఉషా పరిణయంలో చిత్రలేఖ ఉషా కంజల పాత్రని ధరించారు. ప్రఖ్యాతి వహించారు. సువర్ణ ఘంటా కంకణాలతో సన్మానాలు కొని తరువాత నాటకాలలో పాత్రలు ధరించడం వదిలేసి నంగే గడ్డలో కళావంతులకు వారికి నచ్చిన విద్యనంతా నేర్పి ఆ గ్రామంలో 7-8 మేళాల్ని తయారు చేశారు. ముందు బంతిలో మొదటివారు కూచిపూడి నాట్య కళాకారుల అగ్రశ్రేణికి చెందిన వారిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ నాట్య కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. యక్షగానాలు వీధి భాగవతాల్లో పారంపర్యంగా వచ్చే సాధారణ నృత్యాల బాణీ భిన్నంగా శాస్త్రి గారు కొత్త పద్ధతి అనుసరించారు. భరత శాస్త్ర సాంప్రదాయాల ఆధారంతో శ్రీ నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి తరంగాల శ్రీ జయదేవ కవి అష్టపదులు క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు కృష్ణ కర్ణామృతం పుష్పబాణ విలాసం శ్లోకాలకు నృత్యాలు సరికొత్తగా కల్పించి ప్రధాన పాత్రల లక్షణాలు మనస్తత్వాలు నిరూపించి శాస్త్రోక్తంగా ఒక నూతన నాట్య శాస్త్రమే కల్పన చేశారు. భాగవ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఇలా ఉంటారు. భామా కలాపంలో సత్యభామ పాత్రలో నిర్వహణ అపూర్వంగా అఖండ ప్రజ్ఞ ప్రదర్శించిన వ్యక్తి. ఈయన ఒక భామా కలాపం గొల్ల కలాపాలే కాదు, దాదినమ్మ వేషం, లీలావతి విజయంలో బాలింత వేషం, శ్రీకృష్ణ జననం మొదలైన యక్షగానాల పాత్రలు అత్యద్భుతంగా నిర్వహించి శాస్త్రి గారి విద్యను దర్శించిన ఉత్తరాది ఉజ్వల నటుడు ఉదయశంకర్ కూడా లేక ఈయన అమాంతంగా సాష్టాంగ నమస్కారం చేశారు. ఉదయశంకర్ శాస్త్రి గారి జీవితం అంతా రాజుల ఆస్థానంలో గడిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ప్రభుత్వం భావనగర్ మహారాజా గవర్నర్ గిరి కింద శ్రీ పివి రాజమన్నార్ సమక్షంలో ప్రముఖ కళాకారులుగా శాస్త్రి గారిని గుర్తించి సువర్ణ ఘంటా కంకణాలతో సత్కరించారు. తామర తరంపరగా శిష్యులు ప్రశిష్టులు తయారు చేసిన గురునాథ్ శాస్త్రి గారి దగ్గర భామా కలాపం గొల్ల కలాపం నేర్చుకున్న శిష్యులు అనేకం. ఈనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖంగా కీర్తి సంపాదించిన వేదాంతం రాఘవయ్య, వేదాంతం వెంపటి సత్యం, వెంపటి చిన సత్యం మొదలైన వారు ఆయన శిష్యులు. మద్రాసులోని ప్రసిద్ధ నాట్యాచార్యుడు శ్రీ రామయ్య పిల్లె స్వయంగా కొన్ని సంగీత రీతులు శాస్త్రి గారి దగ్గర నేర్చారు. రామాయణం, మండూక శబ్దం, ప్రహ్లాద పట్టాభిషేకం, తాతకి సంహారం, దశావతారాలు మొదలైన వాటిని శబ్ద రూపంలో
శాస్త్రి గారు నృత్యం చేసేవారు. ఆంధ్రదేశం అంతటా జరిగిన ఆయన జయతి నృత్య ప్రదర్శనలు విశేషంగా ప్రజలను ప్రశంసలు పొందారు. ఆయన 82 ఏళ్ళు జీవించి 1957 జూలై 13 హైదరాబాదులో చనిపోయారు. అసలు రుద్రుడు కాదు, ఆటకు అస్సలు రుద్రుడు. కూచిపూడి నృత్య నాటక సంప్రదాయంలో భయానక భీభత్స వీర రౌద్ర రసాలను పోషించే పాత్ర ధరించి ప్రేక్షక హృదయాలను రంజింపచేసి సుప్రసిద్ధ కళాకారులుగా వెలుగొందిన వారు హరి పున్నయ్యగా. వీరిది కూచిపూడి గ్రామమే. చిరకాలంగా కళాలక్ష్మిని ఆరాధించిన కళాజీవి ఆయన. సాత్విక వేషాలు సై అని అనిపించుకున్న సవ్యత కూచిపూడి వీధి నాటకాలు సాత్విక పాత్రల్ని రసవంతంగా అభినయించి అందులో ఆరితేరిన వారు వేదాంతుల రామకృష్ణయ్య. యక్షగాన విద్యలో కలాప విద్యలో అపారమైన విజ్ఞానాన్ని ఆర్జించిన ప్రముఖులు కళాకారులు. వృద్ధాప్యంలో ఉన్న సంగీత నాటక అకాడమీ వారి పారితోషికాలు పైన పొందుతున్నారు. ప్రాణతో ముందడుగు లేక క్షీణ దశ. ప్రాచీన నాట్యకళ ప్రచారమవటానికి కూచిపూడి వారు ఎంతో కృషి. కానీ ఎంత చేసినా పాత పరిధిని మించి కొత్త పరిధి చేపట్టలేక పౌరాణిక గాథలు తప్పితే చారిత్రక సాంఘిక ప్రదర్శనలు తయారు చేయలేకపోయింది. కాగా రాను రాను ప్రజల ఆదరణ తగ్గింది. పరిణామ పరిస్థితులు అనుసరించి వాళ్ళు భాగవతాలు ముందుకు రాల. వారు కాలంతో పాటు కాళ్ళు వేయలేకపోయారు, జత కదపలేకపోయారు. ఇందాక చెప్పుకున్న వేదాంతం రామకృష్ణయ్య గారు కూచిపూడి వారి నాట్యకళా సాంప్రదాయ ఆంధ్రదేశమంతటా వెలిగించినంత మటు 1880 వరకు 1000 వెలుగులతో వెలుగుంది. ఆ రోజుల్లోనే ధార్వాడ నాటక సమాజాలు ఆంధ్రదేశంలోకి వచ్చి ప్రదర్శనలిచ్చి వేనోళ్ళ పొగడబడుతూ దేశ కాలాలు ఎరిగి రంగస్థలంలో వారు అనేక మార్పులు తీసుకొచ్చి చెంపీ దుస్తులతో రమణీయంగా ప్రదర్శనలు ఇచ్చారు. తహతహలతో మార్పు కావాలనుకుంటున్న ప్రజలు ఒక నూతన ఆనందాన్ని కలగజేశారు. ఈ ప్రదర్శనలు ఈ రోజుల్లో కూచిపూడి వారి ప్రదర్శన ప్రభావం మగ్గుపట్టి తగ్గుతూ వచ్చింది. అంతేకాక ధార్వాడ వారు వచ్చి వెళ్ళిన తర్వాత వారి ప్రబల ప్రచారంతో ఆంధ్రదేశ ప్రముఖ పట్టణాలలో ఎన్నో విద్యావంతుల నాటక సంఘాలు బయలుదేరి అచ్చగా ధార్వాడ అడుగుజాడల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కూచిపూడి వారి ప్రదర్శనల మీద మోజు బాగా తగ్గిపోయింది. 1830 నాటి నాటకాల ఉద్ధృతం కూడా కొంతవరకు తగ్గి సినిమాల ప్రభావం ఎక్కువ. ఆ సినిమా ప్రభావంతో రంగస్థల నాటకాలు కూచిపూడి వారి నాటకాలు బాగా దెబ్బతిన్నాయి. మేలుకోలు కొత్త మెరుగు 1880 నుంచి 1930 దాకా దాదాపు 50 ఏళ్ల మధ్యకాలం కూచిపూడి వారు ఏటికి ఎదురు ఈదలేక ప్రదర్శనల్లో కూడా మార్పులు తెచ్చుకున్నారు. రంగస్థల నాటకాలు ప్రేక్షకులను ఏ విధంగా ఎందుకు ఆకర్షిస్తున్నాయి, ఆ కీలకాలన్నింటినీ తెలుసుకొని భాగవత సంప్రదాయాల్లో కొంత సంస్కారం తెచ్చి తెరలు, హార్మోనియం, పద్యాలు, పాటలు, చింకీ దుస్తులు ప్రవేశపెట్టి భరతనాట్య సంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభం.
కోటకొండ భాగవత్. ఆ మాటకొస్తే భరతనాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచిపూడి కన్నా ప్రథముడు కొతకమూరి భాగవత్. వీరు అహోబిల నృసింహస్వామి వారి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసేవారు. శ్రీ వెలయ పాలవారిని పవ్వడించి జో జో అన్న ద్వారపాట ఈ భాగవతుడు రాసిందే. వీరిని తాళ్లపాక అన్నమాచార్యులే పేర్కొన్నారన్నారు. గీతనాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్యక్తం కాగలదని వీరు 1260 ప్రాంతం వాళ్ళని శ్రీ నిడుదవోలు వెంకట్రావు గారు ఎల్లోరా వ్రాసిన కళలు పుట్టుపూర్వోత్తరాలు వ్రాసిన ఉపోద్ఘాతంలో వివరించారు. దీన్ని బట్టి భాగవత భాగవత కథ రాయలసీమలలో కూడా తరతరాలుగా ప్రచారంలోనే ఉంది. భాగవత కళపై నవాబుల బులప భాగవత కళను రాయలసీమలో ప్రచారం చెయ్యాలన్న తలపుత విరివిగా క్రీస్తు శకం 1750 ప్రాంతాల్లో బరగానిపల్లె జమీందారు కూచిపూడి వంటి కొందరు కళాకారుల కుటుంబాలను ఆహ్వానించి కోటకొండ కపట్రాల వద్ద వాళ్ళకి భూములు పుట్రాయించి వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళా ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచిపూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో చల్లావారొకరు. వీరు వెలనాటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన. వీరిలో ప్రముఖుడు చల్లా భాగవతం దాసం భట్. భాగవతం అనేది వీరి పౌరుషక వాచక. సిద్ధేంద్ర యోగి నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు. సిద్ధేంద్ర యోగి పేరు నిలబెట్టిన చల్లావారు. ఈ మధ్య కీర్తిశేషులైన భరత శాస్త్రం లక్ష్మీనారాయణ శాస్త్రి వారిలో 9వ తరానికి చెందినవారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్యకళా విశారద భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్ని, క్షేత్రయ పదాలను, తరంగాలను అభినయించడంలో సంగీత నృత్య విద్యల్లోనే కాదు సంస్కృత ఆంధ్ర భాషల్లో చక్కని పాండితే ప్రదర్శన ఇచ్చిన వారు. నృత్యనీతిలో వీరిని బాణికి, కూచిపూడి వారి బాణికి అడుగుల క్రమంలో జాతి విన్యాసాల్లో తేడా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచే సరిపబడి కూచిపూడి నాట్య సదస్సులో వివరించారు. వీరి భామా కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అఖిల భారత సంగీత నాటక అకాడమీ వారు టేప్ రికార్డు చేశారు. చల్లా భరతనాట్యం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఇలా ఉండేవారు. కోటకొండలో కాని సంప్రదాయం ఎటువంటిదో తెలుసుకునే అవకాశం మనకు రాదు. కోటకొండలో ఈనాటికి ఉన్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న కుమారులైన రంగయ్య గారికి భరతనాట్య శాస్త్రంలో అభినివేశం అలాగే ఉండదు. మరికొందరు ఉన్న జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల్లో వ్యవసాయంలో ఆసక్తి కల్పించుకొని పెంచుకొని వారికి గోలకొండ నవాబైతే వీరికి కర్నూలు నవాబ్. కూచిపూడి భాగవతులకు గోలకొండ నవాబ్ పానిష ఎలా అగ్రహారాన్ని దానం చేశారు, అదేవిధంగా కోటకొండ భాగవతులు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి సురత్రియంగా కుడివారం మేలువారం హక్కులతో ఇచ్చారు. ఆ హక్కు ఈనాటికి వారి అనుభవంలో ఉంది. వంశమంతా భరతనాట్య శాస్త్రానికే వీరి వంశంలో ఒకరో ఇద్దరో తప్ప తర్కంలో వ్యాకరణంలో ఎక్కువ మంది ప్రతిభావం. వీరి ఎంత పారంపర్యంగా
భరతనాట్యమే ప్రసిద్ధంగా ఉందని లక్ష్మీనారాయణ శాస్త్రి గారు చెప్పారు. ఇంటింటా ఒకని కాళ్లకు గజ్జ. వీరి ఎలవేల్పు కౌలుట్ల చెన్నకేశుడు. వీరి కుటుంబంలోని ప్రతి మగ పిల్లవాడి 5వ ఏట దేవాలయంలో ముక్కు పుట్టిస్తారు. ఉపనయనం తర్వాత ఆ దేవుని ఎదట గజ్జె కట్టించి మొదటి పాఠాలు ప్రారంభిస్తారు. విద్య పూర్తి కాగానే చెన్నకేశవుడి సన్నిధానంలో మొట్టమొదట ప్రదర్శన ఇచ్చి ఆ తర్వాత కానీ రాజుల వద్దకు ప్రదర్శనకి వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళకి ఎక్కువ మక్కువతో అభ్యాసమైన విద్యలు తరంగాలు, అష్టబదులు, క్షత్రియపడు. తిటోగా పాటుపడ్డ కపట్టాల కళగా 200 సంవత్సరాల పూర్వం బనగానపల్లె నవాబు కర్నూలు దగ్గర తుంగభద్రా నదికి అవతల అలంపురానికి దగ్గరగా ఉన్న చారిత్రక సుందర నగరం కపట్టాలను వీళ్ళకి ఇనాంగా ఇచ్చారు. ఆనాటి కూచిపూడి నుండి కొంతమంది చల్లావారు, చింతావారు కుటుంబాలతో అక్కడి వలసకు కూచిపూడి సంప్రదాయాన్ని వాడు నైజాం సంస్థానంలో ప్రచారం. కానీ రాను రాను వారి సంప్రదాయం నిర్జీవమైపోయి వీరు కూడా ఆ గ్రామంలో ఉన్న కాలత్తయ్య దేవాలయంలో బిడ్డలందరికీ చిన్నతనంలోనే ముక్కులు చెవులు కుట్టించి గజ్జె కట్టించి నాట్యాభ్యాసానికి ప్రారంభోత్సవం చేశారు. అక్కడ ఉన్న కళాకారులు చల్లా మోహనకృష్ణ, చల్లా కాళత్తయ్య, చల్లా ముద్దుకృష్ణ మొదలైన వారు భాగవత సంప్రదాయాలను కాపాడుతూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని మహారాష్ట్ర దేశంలో కూడా బాగా ప్రచారం చేశారు. వినుతికెక్కిన తమ్మారపు వీధి నాటక, కూచిపూడి భాగవతుల వీధి నాటక ప్రదర్శనలు ఆంధ్రదేశమంతటా విజయయాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత ఉత్తమంగా వీధి నాటకాలు ప్రదర్శించి సహభాష అనిపించుకున్న వ్యక్తి తమ్మారపు వెంకటస్వామి. ఆయన స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని తమ్మవరం. ఆయన దేవదాసు కులానికి చెందిన వ్యక్తి. బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి వెంటనే ఆ గ్రామంలో కుందుర్తి వారి వద్ద సంగీతం నృత్యం చక్కగా అభ్యసించారు. ఏ వేషం వెయ్యమన్నా వెయ్యగలిగిన తమ్మారపు వెంకటస్వామి గారు ఇలా ఉండేవారు. పగటి వేషాల ప్రభావం. కూచిపూడి బృందం పగటి వేషాలు తిలకించిన వెంకటస్వామి కళా జీవితం పగటి వేషాలతోనే ప్రారంభం. ఆ చిన్నతనంలోనే ఆయన తల్లి వద్ద తమాషాగా ఆయన ఆశీర్వచనం పొందారు. ఒక రోజున ఆయన తల్లికి తెలియకుండా బుడబుక్కల వేషం ధరించి ఇంట్లోనే ఆ వేషంతో నిలబడి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పేరున వరుసగా వల్లిస్తుంటే ఆ బుడబుక్కల వాడి మహాజ్ఞానికి తల్లి ఆశ్చర్యపోతుండగా, అమ్మ, ఆ చిన్నతనంలోనే తమాషాగా తల్లి ఆశీర్వచనం పొందాడు. ఈ బుడబుక్కల వాడు నీ కొడుకేనమ్మా అంటూ మాతృమూర్తి ఆశీర్వచనాలు పొందాడు. జట్టులో కట్టుబాటు. వెంకటస్వామి జట్టులో చేరిన వాళ్ళను కళావంతుల కుటుంబానికి చెందినవారు. ఆయన జట్టులో పురుష పాత్రలు పురుషులు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ అందరిది అమ్మనబూడు గ్రామం. అందులో పెద్ద హనుమయ్య నాయక పాత్రలను శ్రీ చెల్లయ్య, శ్రీ చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాత్రలు ధరించారు. అలివేలమ్మ నాయిక పాత్రలు నిర్వహించారు. మంగతాయమ్మ మాత్రం పురుష పాత్రలు కూడా ధరించారు. ఈ జట్టు ధేనువు కొండ వెంకయ్య రచించిన ఉత్తర గోగ్రహణం నాటకాన్ని, అమ్మన బ్రోడు వాస్తవ్యులు నాగినేని వెంకటప్పయ్య రాసిన హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అంతేకాక శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నరచరిత్ర, భామాకలాపం, గొల్లకలాపం మొదలైన ప్రదర్శనలు కూడా కొనసాగిస్తూ హాస్యరస పోషణలు అందవేసిన అద్భుత
వెంకటస్వామి హాస్యరస పోషణలు స్వయంగా ఒక ముద్ర ప్రతిష్టాపించుకున్న ప్రజ్ఞావంతు. ఈయనే జట్టును నిర్వహించేవారు. ఒకసారి మద్దిలాలపాళ్ళు హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తుంటే ఒక సంఘటన జరిగి నక్షత్రకుడి పాత్ర నిర్వహిస్తున్న ఆయన పైకం చెల్లించాల్సి వందిగా హరిశ్చంద్రుణ్ణి నిలదీసి నిలబెట్టి వీపు వంచి దానిపై బండలు బరువు పెట్టి హింసిస్తూ ఉంటే ఆ దృశ్యం చూడలేక తూమాటి రామమూర్తి అనే ఓ ధనికుడు ప్రేక్షకుల్లోంచి లేచి బేంబల ఆ బండ తీసేయి, ఆయన ఎందుకు బాధిస్తావు, ఆ డబ్బు నేను పారేస్తా రావయ్యా అన్నారు. దీన్ని బట్టి ఆనాటి వీధి నాటకాలు ఎంత రసవత్తరంగా రక్తి కట్టేవో మనం అర్థం చేసుకో. జట్టంతా చక్కని వెంకటస్వామి జట్టు ఒక ఊరిలో ప్రదర్శనం ప్రారంభిస్తే ఇక రోజుల తరబడి ఆ గ్రామంలోని వివిధ నాటకాలు ఆడేవారు. ప్రతి ప్రదర్శనానికి 4 రూపాయలు ఇచ్చేట్లు, ఇంటికి ఒకరి చొప్పున జట్టులోని వాళ్లకు భోజనాలు పెట్టేట్లు ఏర్పాటు జరగగానే ప్రదర్శన జరిగింది. జట్టులో సత్యభామ పాత్రధారి అలివేలు చాలా అందగత్తె కావటం వల్ల ప్రతి వాళ్ళు ఆమెనే భోజనాన్ని ఆహ్వానించేవారు. ఆమెకు అందుకరిస్తేనే విందు షడ్రసోపేతంగా జరిగింది. ఈ సంగతి గ్రహించిన వెంకటస్వామి ప్రతి ఇంటి వాళ్లకు సత్యభామి భోజనానికి వస్తుందని చెప్పి వచ్చేవారు. ఆ విధంగా జట్టులోని వాళ్ళందరికీ చక్కని విందు భోజనం అందేదట. నాటక ప్రారంభం ఆ గో నాటక ప్రదర్శన నాడు రంగస్థలానికి ముందు వరుసలో కరణం, మనసబు మొదలైన అన్ని వర్గాల వాళ్ళు కూర్చునేవారు. సాధారణంగా ఈ జట్టు ప్రదర్శన భాగవతంతో ప్రారంభం. అందులో ముఖ్య పాత్రధారు కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకరి కొండ. ఈ పాత్రలు తెర వెడలే ముందు రంగస్థలానికి 2 పక్కల 2 దివిటీల్ని పాత్రధారుల ముఖాలకు దగ్గరగా ఉంచి వాటిపై ఒకసారి గుప్పెడు గుగ్గిలం చల్లేవారు. ఆ వెలుగులో టీవీగా విర్రవీగుతూ పాత్రలు రంగస్థల ప్రవేశం చేసేవారు. ఆనాటి రంగస్థలానికి యవనిక అంటే తెర అడ్డంగా పట్టే వెడల్పైన గుడ్డ మాత్రమే. వేషధారణలో ఉపయోగించే ఆభరణాలన్నీ తేలిక కొయ్యతో, కాకి బంగారు మైకాతో తయారు చేసేవి. పండితులకు పాత్రధారుల సభ. ఆ కాలంలో వీధి నాటకాలు సత్యభామ తన తెర వెలుపల వేయటం, సభలో కూర్చున్న పండితులు భాగవతం విషయమై ప్రశ్నిస్తే జవాబు చెప్పగలమని సత్యభామ పాత్రధారిని సూచించడం ఒక సంప్రదాయం. ఈ సూచనకు పండితులు ఆగ్రహించి భాగవతం పద్యాలకు, కృష్ణ కర్ణామృతం శ్లోకాలు భావార్థాలు చెప్పమని అడిగేవారు. అలివేలమ్మ వాటిని క్షుణ్ణంగా వల్లించి పండితులు అంతటితో తృప్తి చెందక భరతనాట్యం, అలంకార శాస్త్రం గురించి ప్రశ్న వాటికి ఆమె సంతృప్తిగా జవాబులు చెప్పగానే కొందరు పండితులు ఆమెను ప్రశంసించారు. మరికొందరు తృప్తి పడకుండా ఆమెపై మంత్రాలు, తంత్రాలు ప్రయోగించి. అందుచేత ప్రతి వీధి నాటకం జట్టులో ఒక మంత్రశాస్త్రవేత్త ఉండి ఇటువంటి మంత్ర ప్రయోగాన్ని విరుగుడు చేసేవారు. పండితులతో సయ్యాసం, కన్నె పడుతుల కైవ. ఆనాటి కళావంతుల కులంలో పెరిగిన కన్యలంతా సామాన్యంగా విద్వత్తు కలిగిన వాళ్ళే. నాటక ప్రదర్శన పూర్తి కాగానే సత్యభామ పాత్రధారిని ముందు కూర్చున్న పండితుడు పెద్ద మనుషుల దగ్గర వెళ్ళి తన జడను వాళ్ళ మెడకు చుట్టి 2 బుగ్గలు ఒత్తుతూ జావలీలు పాడుతూ ఉంటే ఈ పెద్దలు తబ్బిబ్బై ఆమె చేతికి ఒకటికి బదులు 2 రూపాయలు అర్పించేవారు. ఆ సమయంలో బహుమతి ఇచ్చిన పెద్దల పేర్లు చెప్పి శ్రీ వెంకటస్వామి వారిపై పొగట్టును కురిపిస్తూ పద్యాలు పాడు. ఈ పద్యాలు అందరి పేర్లకు సరిపడేట్లుగా. ఈ విధంగా సత్యభామ పాత్రధారని బహుమతిగా 20 రూపాయల వరకు సంపాదించారు. ఈ హంగులతో నాటక ప్రదర్శనం ముగిసేసరికి అచ్చంగా తెల్లవారు గట్ల 5 అయ్యేది.
ఆట అయ్యాక ఊరి మీదికి నాటక ప్రదర్శనం తరువాత జట్టులో వాడు అందరూ ఆవేశాలతో గ్రామంలోని ప్రతి గడపకు వెళ్ళి చీరలు ధోవతులు దండుకునేవారు. ప్రదర్శనం చూసి ముగ్ధులైన గ్రామస్తు ఎంతో ఆదరంతో వాళ్లకు బహుమతులిచ్చి ఈ విధంగా వెంకటస్వామి జట్టు ప్రదర్శించే వీధి నాటక జేగీయమానంగా సాగుతూ మచ్చలేని మహామంచి మనిషి వెంకటస్వామి దైవభక్తుడు. పెద్దలంటే వినయ విధేయత. ఆయనకు ఎటువంటి దురభ్యాసాలు లేవు. 80 ఏళ్ళు జీవి అందులో 60 ఏళ్ళు కళాసేవ చేసి అవసాన దశలో తమ్మవరంలో మరణించారు. జేజేలు అందుకున్న జేగంట భాగవతం.